ఎవరొచ్చినా జరుగుతానే పోతాయి. అది పొత్తులో ఉండాలని ఏం లేదు. చేసుకోలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి కనుక. అదే ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో పని ప్రారంభించి అది నడుస్తుంది అనుకోండి, ఎవడొచ్చినా అది కొనసాగుతుంది కదా, మేమే ప్రారంభించామని చెప్పొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తాడు, IIITనో IIM ఇవన్నీ కూడా ఎవరు ప్రారంభించారు? అప్పుడు చంద్రబాబు టైంలో ప్రారంభించారు. ఏంటది? కేంద్ర ప్రభుత్వ సంస్థలు. అవి ఆయన పూర్తి చేయలే. ఎందుకు పూర్తి చేయలే? అవి కేంద్రం చేసుకుంటా ఉంటది. ఇవాళ అవన్నీ మోడీ ఇనాగరేట్ చేశారు. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? జగన్కి ఇవ్వాలా, బాబుకి ఇవ్వాలా? మీ ముగ్గురు కలిస్తే రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రయోజనం ఉంది అని చెప్పడానికి ఈ కూటమి దగ్గర ఏమన్నా ఉందా? మాదొక మల్టీ స్టారర్ మూవీ, ఇదొక హిట్ టాక్ వస్తుందని చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? యాంటీ ఇన్కంబెన్సీ ఒకటే అస్త్రమా? అంతే, యాంటీ ఇన్కంబెన్స్ కోసమే కదా. ఇప్పుడు సింగిల్గా తమ సిద్ధాంతాలతో గెలవగలం అన్నటువంటి ధైర్యం లేదు. అటు జనసేనకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, బీజేపీకి లేదు. కాబట్టి ముగ్గురు బలహీనులు కలిసి బలవంతులం అవుదాం. రకంగా 3 చిన్న తాళ్ళు, 3 తాళ్ళు కలిపి పేంతే బలమైన తాడు అంతే. అదే ప్రయత్నం ఇప్పుడు, అంతకు మించి మరి ఏం లేదు. అంతకు మించి ఒక సిద్ధాంతంతో అయితే ముందుకెళ్ళట్లేదు. అంటే సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా పొత్తులలో సిద్ధాంతం ఉండదు. ఇప్పుడు పొత్తులలో కేవలం అవగాహన ఉంటుంది. 2014లో ఈ సిద్ధాంతం ఉండబట్టే గెలిచిందా, లేదంటే సిద్ధాంతం లేక రాజకీయం ఉండబట్టే కూటమి అధికారులు? అప్పుడు రాజకీయ అవగాహనతోనే ఏముంది. తెలుగుదేశం సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతానికి అసలు సంబంధం ఏముంది? బేసిక్ గా జనసేన సిద్ధాంతానికి కూడా సంబంధం లేదు కదా. అక్కడ ఆ రోజున ఏంటి, కామన్ మినిమం ప్రోగ్రామ్, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే చెయ్యొచ్చు, విడిపోయిన రాష్ట్రం కాబట్టి డెవలప్మెంట్ అన్నటువంటి ప్రాతిపదికన వెళ్ళారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని